డోర్నకల్ మండలంలోని కస్నాతండ గ్రామ పరిధిలోని కుంట వద్ద కొలువై ఉన్న మినీ మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుని సమ్మక్క సారలమ్మ గద్దెలపై ప్రత్యేక పూజలు నిర్వహించిన డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గం ప్రజలు అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో పశు సంపద పంట పైర్లతో పచ్చగా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా మేడారం వెళ్లి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించడం జరిగింది. నిలువెత్తు బంగారం తులాభారంతో మొక్కులు చెల్లించడం జరిగింది. 2 ఏళ్లకొకసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద అడవి బిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను ప్రార్థించడం జరిగింది. అట్లా పడితే బాగుంటుంది. సంవత్సరాల సంది కూడా నేను సమ్మక్క సారక్క జాతరకు వస్తున్నా. ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇక్కడ మొక్కితే నాకు మెడికల్ కాలేజీలో వచ్చింది. అదే మాదిరిగా ఇక్కడ మొక్కితే ఎంపీ అయినా, నేను ఇక్కడ మొక్కితే ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అయినా, మళ్ళీ కూడా ఎమ్మెల్యే అయినా అని ఆ సమ్మక్క సారక్క దేవుళ్ళకి ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చిన చాలా సంతోషం అనిపించింది. అన్ని రకాల పర్మిషన్స్ ఉండి ఒక గిరిజనుడు రూపాయి పోగేసి సొంత ఇల్లు కట్టుకొని ఉండాలి అనే కలను జంగారెడ్డి అనే వ్యక్తి నానా ఇబ్బందులకు గురి చేస్తూ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నాడని గిరిజన శక్తి నాయకులు శరత్ నాయక్ అన్నారు. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి ప్రియా వెంచర్స్ సర్వే నెంబర్ 671 భూక్యా సృజిని ప్లాట్ నెంబర్ 672 రంగం శ్రీదేవిల ప్లాట్ పై జంగారెడ్డి అనే వ్యక్తి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సందర్భంగా శరత్ నాయక్ ప్లాట్ ఓనర్ రాజ్ కుమార్
ఓయూ జేఏసీ నాయకుడు నరేందర్ పవర్లు మాట్లాడుతూ కన్స్ట్రక్షన్లు పర్మిషన్ తీసుకొని హైకోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని నిర్మాణం చేపడుతున్నప్పటికీ మమ్మల్ని జంగారెడ్డి అనే వ్యక్తి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మాకు పోలీసులు వ్యవస్థపై న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉందని కాబట్టి మా ప్లాట్లను మాకు దక్కే విధంగా చూడాలని కోరారు. రాజ్ కుమార్, ఈ ప్లాట్ గల సృజని మా సిస్టర్ గత సెప్టెంబర్ 1వ రోజున 2023న ఈ ప్లాట్ కొనడం జరిగింది. సబ్ రిజిస్టర్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. నేను పబ్బతి శ్రీనివాస్ రెడ్డి సన్ ఆఫ్ నర్సిరెడ్డి దగ్గర కొన్నాను. డాక్యుమెంట్ నెంబర్ 6626/2023 సెప్టెంబర్ 1 రోజున అయింది రిజిస్ట్రేషన్. పర్వతపూర్ విలేజ్, సాలర్జన్ కంచా, ప్లాట్ నెంబర్ 671, 200 గజాలు ఈ ప్లాట్ కొనడం జరిగింది. గత 1 వీక్ వారం క్రితంలో నేను మొత్తం కంచె వేసాను. ఫెన్సింగ్, స్టోనింగ్, ప్లాటింగ్ స్టోన్ ప్రతి ఒక్కటి ఉండే. గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుని, ఓయూజేసీ అధ్యక్షుని ఏదైతే రాజ్ కుమార్ నాయక్ గారు ఇవాళ సాయిప్రియ నగర్ మేడిపల్లిలో చెందిన పర్వతాపూర్ గ్రామంలో ఉన్నటువంటి 671, 672 గత సంవత్సరం కింద శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి కొనుక్కొని ఈరోజు తన యొక్క ప్లాట్లో తన వర్క్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పర్మిషన్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత అయితే హైకోర్టు కూడా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తన యొక్క వర్క్ చేసుకుంటా ఉంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి జంగారెడ్డి అనే ఒక వ్యక్తి ఇవాళ గతంలో కూడా ఆ వ్యక్తి ఇలాంటి లిటిగేషన్లలో ఏదో ఒకటి క్రియేట్ చేసి, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఇలా చాలా రకాల కబ్జాలు కూడా పాల్పడని చెప్పి ఇలా చాలామంది కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ అన్ని ఉన్న పర్మిషన్స్ ఉండి ఇలా ఒక గిరిజనుడు రూపాయి పోగేసుకొని ఇలా సొంత ఇల్లు కట్టుకోవాలనే కళతోనే ఇలా హైదరాబాద్ పట్టణంలో కడతా ఉంటే ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఇలా దుర్మార్గులు ఇలా ఆయన యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ కాకుండా ఆపుతా ఉన్నారు. మరి పోలీసులకు మేము వినవిస్తూ ఉన్నాం, మీరు చట్టము ఇలా బాధితుల వైపు ఉంటారా లేకుంటే నిందితుల వైపు ఉంటారా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉన్నది, ఇలా పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉన్నది. ఇవాళ ఏదైతే రావాల్సినటువంటి పర్మిషన్స్, ఆర్డర్స్ అన్నీ వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఆయన ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇలా ఎంతోమందిని ఉదయం నుంచి కూడా గతంలో ఇప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ఇలా చూస్తూ ఉన్నారు. దయచేసి పోలీసు వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, మా అసోసియేషన్ నుంచి, ఆర్గనైజేషన్ నుంచి ఖచ్చితంగా రాజ్ కుమార్ నాయక్ మీరు ప్రొటెక్షన్ ఇచ్చి ఇవాళ ఆయన యొక్క ఇల్లు కట్టడానికి సజావుగా జరగడానికి మీరందరూ కూడా ప్రోత్సహించాలి. న్యాయ వ్యవస్థని గౌరవించి ఇవాళ ఆయన యొక్క ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటట్టు చూడాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏవైతే ఈ జంగారెడ్డి ఏవైతే ఉన్నారో ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి కబ్జాల మీద కూడా ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా ఇవాళ మేము పోలీస్ వ్యవస్థ కూడా ఇలా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఛాంబర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ మంత్రి మోత్కపల్లి నరసింహులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాదాద్రి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి లడ్డూ ప్రసాదం ఇచ్చారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ బీర్లా ఐలయ్యకి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఛాంబర్లోకి ప్రవేశించారు. అనంతరం అర్చకులు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకి వేద ఆశీర్వచనం అందజేశారు. నా ఆశీర్వాదం పొందిన ఎవడైనా వర్తిల్లు, నా శాపం తీసుకున్నవాడు ఎవడు పశవో వదంతే తానో మంత్రైరమోర్జంతువానాదేనుర్వాగస్మానపదుస్తుదైతు అయం ముహూర్త సుముహూర్తో అస్తు తదేవ లగ్నం సుధనం తదేవ తారాబలం చంద్ర నేత్రాదమనం కృత్వా अस्माकं मम सह कुटुम्बानां सह बान्धवानां आयुः आरोग्यता सिद्ध्यर्थं स्वामिनः अनुग्रहेण मम भवन समुदाय प्रारंभ उत्सव कर्मणि सर्वविध वास्तुदोष नवग्रह दोष पीडा परिहारार्थं प्रधान द्वारलक्ष्मी देवता सर्वदा दिग्विजय प्राप्तिरस्तु। आसनं समर्पयामि, ओम हस्तयोः अर्घ्यं समर्पयामि, पादयोः पाद्यं समर्पयामि, मुखे आचमनीयं
హరిద్రాది కుంకుమ హరిద్రాది కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి ధూపమాగ్రాపయామి మూర్ధానం దివారతిం దివ్యావైశ్వ నరముదాయ జాతమగ్నిం నరదుష్టి దోష పీడ పరిహారార్థం కూష్మాండాంగలా ప్రార్థ్యర్థం కూష్మాండబలింద్రగాయ అమృతత్వాయ దేవతే జాతాయ నిశ్చమా गृहे लक्ष्मी मासकं कुमार परिमल द्रव्यानि समर्पयामि फला पुष्पायाश्च पुष्पिणी फला पुष्पायाश्च प्रसोधा इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयत लक्ष्मीमनवगामिनीं यस्यावेदो भग्नं निर्वजन्म पशोगस्यमक्षमावह जीवनं च दिशो दश दीपानन्तरं शुद्धातमणियं समर्पयामि दीपराजाय नमः वदन्ते तामन्त्रे अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु यजमानस्याः आगमनं కొంచెం మీరు జరగండి పంతులు గారు కొంచెం మీరు జరగండి కొంచెం ఒకరొకరు మొత్తం మూర్తి కొంచెం తీసుకోండి ఓం యువం వస్యాని వసావసాదే యోరచ్చిద్రావంతో ఓం యావీర్యాశ్చ పుష్పే ప్రచోదాస్కారో విందంగగుమ్మసః దేవతా సర్వా బ్రాహ్మణేవ సంధ్య శ్రీరంగే శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు రాజముఖే రాజద్వారే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు సార్ బ్యాక్గ్రౌండ్ హరదే ఏకదైవ యజమాన ఆయస్తేజో దధాతి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహ ప్రసాదస్తు వసావసాదే యువోరసర్గా అవాదరథమన్ృతాని విష్ణుకటాక్ష సిద్ధిరస్తు సార్ అందరూ నమస్కారం. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజాపాలన తెలంగాణ ప్రజలు దీవించారు. ముఖ్యంగా ఆలేరు ప్రజలకు నేను రుణపడి ఉంటా. ఆలేరులో మార్పుతోటే అభివృద్ధి సాధ్యమని చెప్పి ఆలేరు ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున చరిత్రలో భారీ మెజార్టీ 50,000 మెజార్టీ ఇచ్చి ఆలేరు ప్రజలు నన్ను ఒక సేవకునిగా గుర్తించి భారీ మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించినందుకు ఆలేరు ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మా పెద్దలు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా నన్ను గుర్తించి ప్రభుత్వ విప్గా ఇచ్చేందుకు వాళ్ళకు పాదాభివందనం తెలియజేస్తూ, నేను ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నాకు ఈ ప్రభుత్వ విప్గా, అదేవిధంగా ఇవాళ నాకు ఇక్కడ అసెంబ్లీలో ఛాంబర్ కూడా వాళ్ళు
అలర్ట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి ఇక్కడ అసెంబ్లీలో ఛాంబర్ ద్వారా కూడా ఇంకా సేవలు అందించడానికి ఇలా నాకు ఛాంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. ముఖ్యంగా ప్రియతమ నాయకుడు బడుగు బలైన వర్గాల నేత రాష్ట్రంలోనే అత్యంత ఈ గెలిచిన నాటి నుంచి కూడా ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. అదేవిధంగా బీఎస్సీ కమిటీలో కూడా నన్ను సభ్యునిగా చేర్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం ప్రజల కోసం ఇంకా సేవ చేసి పార్టీ అభివృద్ధి కోసం ఆర్నిషాలు కృషి చేసుకుంటూ మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ ఎలక్షన్లలో శక్తి వంచన లేకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మాట ఇస్తూ మా ఆలేరు ప్రజలకు రుణపడు గురువర్యులు మోత్పల్లి నరసింహ గారు మా రాజకీయ గురువుగా ఆయన అడుగు జాడలో ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో మన భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడంలో మా గురువర్యులు మోత్పల్లి నరసింహ మాజీ మంత్రివర్యులు కూడా ఆయన ఆశీస్సుతోటి ఇలా ఛాంబర్లో ఆయన ఆశీర్వాదం తీసుకొని బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ఎల్లవేళలా ఆయన అడుగు జాడలో ఉండి ఆయన 30 సంవత్సరాలు అయితే సేవ చేసిండో ఆయనను ఆదర్శంగా తీసుకొని సేవ చేయడానికి ముందుకు పోతామని చెప్పి మా గురువారులకు కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్దలు మా జిల్లా అధ్యక్షుడు, బ్లాక్ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులంతా కూడా ఇలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మాకు దీవించి ఈ ఛాంబర్లో బాధ్యత ఇప్పించినందుకు వాళ్ళందరికీ నేను రుణపడి ఉండి వాళ్ళ పేరు తీసుకురావడానికి నేను అన్నిషాలు కష్టపడతానని చెప్పి మరొకసారి ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ. అన్ని విధాల వాళ్ళకు అందుబాటులో ఉండి సేవలు చేసి ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా ఫలాలు అందే విధంగా చూస్తామని చెప్పి మాట ఇస్తూ ఇలా శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఇక్కడ ఛాంబర్లో బాధ్యతలు తీసుకొని ప్రజలకు ఇంకా సేవ అందించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి రేపు పార్లమెంట్లో భారీ మెజార్టీ ఇచ్చే దిశగా పయనిస్తామని తెలియజేస్తూ ఇలా ఆలయంలో ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ నా మీద బాధ్యత ఉంచి ప్రజలకు సేవ చేయమని ఇచ్చినటువంటి ఇది బాధ్యతగా స్వీకరించి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె తండ్రి సాయన్న గతేడాది కన్నుమూశారు. దీంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూతురు లాస్యాకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం రాయనపాడులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు గ్రైనెట్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలు రాయనపాడు స్టేషన్ వద్ద పట్టాలు తప్పడంతో రైలు సిబ్బంది అప్రమత్తమయ్యారు. 5 బోగీలు పట్టాలు తప్పడంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది యుద్ధ ప్రాతిపదికను మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు మరియు సిబ్బంది తప్పిన పెను ప్రమాదం రాయనపాడు స్టేషన్ సమీపంలో ఘటన. రాయనపాడు స్టేషన్ దాటగానే పట్టాలు తప్పి ట్రాక్ పైకి ఒరిగిపోయిన 4 వ్యాగన్స్. రాత్రి 9 గంటల సమయంలో ప్రమాదం. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న విజయవాడ డివిజన్ రైల్వే ఇంజనీరింగ్ అధికారులు కరీంనగర్ నుంచి కాకినాడ వెళ్తున్న గూడ్స్ రైలు, గ్రైనెట్ స్టోన్స్ తో పోర్టుకు వెళ్తున్న గూడ్స్ రైలు, ఇందువలన పలు రైళ్ల రాకపోకలు అంతరాయం. విజయవాడ హైదరాబాద్ రూట్ లో పలు రైళ్ల దారి మళ్లింపు. విజయవాడ టు హైదరాబాద్ వెళ్లే పలు రైళ్ల దారి మళ్లింపు. మచిలీపట్నం, బీదర్, కాకినాడ పోర్టు, లింగంపల్లి, గూడూరు, సికింద్రాబాద్ రైళ్లను దారి మళ్లింపు. వయా గుంటూరు మీదుగా సికింద్రాబాద్ తరలిస్తున్న రైల్వే అధికారులు.
హైదరాబాద్ ఓఆర్ఆర్ పై కారు ప్రమాదానికి గురై మృతి చెందిన లాస్యానందిత పార్థివ దేహాన్ని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన దవాఖానకు చేరుకున్నారు. లాస్యానందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై దృష్టి సారించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలకమైన హామీల అమలుకు సిద్ధమైంది. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు ఉద్దేశించి గృహజ్యోతి, 500కి గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను ఈ నెల 27 లేదా 29 తేదీలలో ఆరంభించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మంత్రులు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ఈ 2 పథకాలను అమల్లోకి తక్షణమే సన్నద్ధతం అవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మార్చి నెల మొదటి వారం నుంచి 0 కరెంట్ బిల్లులు జారీ చేయాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యా సంస్థల్లో ఈరోజు మహిళలు మరియు కాలేజీ విద్యార్థినిలు, ఆడపిల్లలపై జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై రాచకొండ పోలీస్ కమిషనరేట్ మహిళా భద్రతా విభాగం మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి టి ఉషా విశ్వనాథ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు శ్రీ ఎస్ వెంకటేశం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ మహిళా భద్రత విభాగం తరపున షీ టీం సిబ్బందితో పాల్గొనడం జరిగింది. శ్రీమతి టి ఉషా విశ్వనాథ్ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ మహిళల భద్రతకు సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావిస్తూ వారి భద్రతపై అవగాహన కల్పించడానికి గురునానక్ విద్యా సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆమె చెప్పారు. భవిష్యత్తులో జరగబోయే అవాంఛనీయ సంఘటనలకు దూరంగా ఉండొచ్చని ఈ సందర్భంగా ఆమె వివరించారు. అలాగే సదస్సులో పాల్గొన్న అమ్మాయిలను ఉద్దేశించి కమిషనర్ మేడం మాట్లాడుతూ ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, తొందరపాటు చర్యలకు పాల్పడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచిస్తూ ఆమె మాట్లాడారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ జి వెంకటేశం తమ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అమ్మాయిలను, మహిళా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు మరియు ఆడపిల్లల పట్ల జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ నేరాలను పరిష్కరించే దిశగా పోలీస్ మహిళా విభాగం మరియు షీ టీం వారి సహకారంతో చేస్తున్న కృషిని ఆయన వివరించారు. విద్యా సంస్థల వైస్ చైర్మన్ శ్రీ గగన్దీప్ సింగ్ కోహ్లీ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ఎస్ సైని కార్యక్రమం గురించి తమ సందేశాలతో ప్రస్తావిస్తూ మహిళలు మరియు విద్యార్థినులు భద్రతకు తాము ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతున్నామని చెబుతూ వారి భద్రతకు ఎప్పుడు కట్టుబడి ఉంటామని, ఎలాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ మహిళా భద్రత విభాగం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కె వెంకట్రావు డైరెక్టర్, శ్రీ ఎస్ శ్రీనాథ్ రెడ్డి ప్రిన్సిపాల్,
శ్రీ పి పార్థసారథి జాయింట్ డైరెక్టర్ మరియు ఇతర విభాగ అధిపతులు పాల్గొని అవగాహన సదస్సులో ప్రసంగించి తమ అభిప్రాయాలను తెలియజేశారు. అప్పుడు మీ ఎడ్యుకేషన్ పనిచేయదు, మీ నాలెడ్జ్ పనిచేయదు, మీకున్నటువంటి ఐడియాలను కూడా పనిచేయదు, ఎవరికి షేర్ చేసుకోలేదు. ఎలాంటి వాళ్ళైనా సరే ఒక టైంలో ఏమి చేయలేని పరిస్థితి మన యొక్క సెల్ఫ్ యాక్టివిటీస్ వల్ల కూడా రావచ్చు. సో మీకు అన్నీ చెప్పేది నా మీరందరూ కూడా 18 క్లాసులు అయ్యారు కాబట్టి ఇప్పుడు మీరు ఇటువంటి ఇష్యూస్ బ్రేకప్స్ నాటుకుని కాదు. మీరు అసలు మా ఫ్లవర్స్ వద్ద మా ఎటువంటి పార్ట్నర్స్ వద్ద మీరు సిన్సియర్గా చదువుకున్నప్పటికీ కూడా ఇక ఉన్నది కదా అమ్మాయిల కోసం రేట్ అన్నట్టుగా మేము పెట్టుబడే వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు ఎక్కడ అలాంటి వాళ్ళు ఉంటే కూడా మాకు నోటీస్లో పెట్టచ్చు, మా షీటింగ్స్ చూడవచ్చు. ఎక్కడ కూడా మీరేం బయటికి రావు, మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లీక్ చేయదు. ఏంటంటే అది మా ఇది వేసుకుంటాం అన్నమాట. మీకు వచ్చే ప్రాబ్లమ్ని మీరు వెంటబడే వాటిని మళ్ళీ ప్రతి ఒక్కరు మా పేరెంట్స్కి తెలియకూడదు. మా పేరెంట్స్కి చెప్పొద్దు మేడం, మా ప్రాబ్లమ్స్ వస్తాయి, మా కాలేజీ మేనేజ్మెంట్కి చెప్పొద్దు మేడం అంటారు. కానీ ఒకటి మాత్రం మిమ్మల్ని సేవ్ చేసేది, మీకు సపోర్టింగ్ చేసేది మీ పేరెంట్స్ అనుకుంటాం. పేరెంట్స్ 2 టీచర్స్ 2 కొట్టచ్చు, కానీ ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని కోరుకోవాలని కోరుకోరు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటున్నారు. సో షేర్ యువర్ ప్రాబ్లమ్స్ మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి. మొన్నటి సర్టిఫికెట్ వచ్చిందన్నమాట. 3 years అబ్బాయితో రిలేషన్షిప్ ఉంది, 3 years తర్వాత ఇబ్బంది ఉంది. వాడు ప్రెగ్నెంట్ చేస్తున్నాడు, కానీ లాస్ట్కి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పెట్టుకుని వాడికి షీటింగ్ ఆఫీస్కి వచ్చింది. రియల్లీ గ్రేట్. ఆఫ్టర్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా పేరెంట్స్ అమ్మాయిని సపోర్ట్ చేసి తనని మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు. సో మీ పేరెంట్స్ అమ్మాయి గారు మీరు అనుకోవచ్చు, ఓ మేము చాలా ఎడ్యుకేటెడ్, మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. బట్ కానీ గ్రాండ్ మదర్ అంతా స్టెబిలిటీ, స్ట్రెంగ్త్ మీకు ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా? మీకు రోల్ మోడల్ ఎవరు అంటే వాళ్ళ మీరు వాళ్ళ వాళ్ళు చెప్పారు. కానీ ఎవరైనా మీ మదర్, మీ గ్రాండ్ మదర్, మీ ఫాదర్ అని ఎవరైనా చెప్తారు రోల్ మోడల్ అంటే చెప్తారు ఎవరైనా? ఎందుకంటే వాళ్ళు అన్ఎంప్లాయిడ్, అన్ఎడ్యుకేటెడ్ కూడా ఉంటారు కాబట్టి. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషల్లీ యువర్ మదర్. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడటానికి కూడా మీకు వేస్ట్ ఆఫ్ ద టైం లాగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్, మీ యొక్క వాట్సాప్ చాట్స్ ఇంపార్టెంట్, మీ ఫోన్ ఇంపార్టెంట్, తర్వాతే మీ ఫ్యామిలీ మెంబర్స్. సో మీరు ఫస్ట్ సొసైటీని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీ మదర్ నుంచి, మీ గ్రాండ్ మదర్ నుంచి షేర్ చేశారు. ఎవరికైనా ఏ ఇష్యూ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా వాట్సాప్లో మీరు షేర్ చేసుకోవచ్చు ఈ ఇష్యూ. అలాగే డైరెక్ట్గా మా షీటింగ్ ఆఫీస్కి వచ్చేది కూడా మీరు కంప్లైంట్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మా టీమ్ ఇన్ఛార్జెస్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా మీరు ఫోన్గా మాట్లాడచ్చు, చెప్పవచ్చు అనమాట. సో దీస్ ద యాక్టివిటీస్ ఆఫ్ షీటింగ్స్ ఆఫ్ రాజమండ్రి. నెక్స్ట్ వచ్చేసి
16 years, 17 years, 17 years, 11 months, 55 days. అది కూడా పోస్టల్ ఇంటికే వస్తుంది. బట్ కానీ ఆ ఏజ్లోనే చాలా కన్ఫ్యూజన్ అన్ని తెలిసినట్టు ఉంటారు కానీ ఏమీ తెలియదు. ఆ ఏజ్లో ద వైఫైస్ ఎస్పెషల్లీ ఎలిమెంట్స్ ఒకవేళ చెప్పాలంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటుంది. దాని ఫస్ట్ సైడ్ నెక్స్ట్ అన్ని అయిపోతాయి. బట్ కానీ దట్ బాయ్ I love it. He doesn't know. Below 18